నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీనికి సంబంధించి 23,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసింది. దీనిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హర్షం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజల పోరాటంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా గతంలో తమతో కలిసొచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఆ గ్రామాల నిర్వాసితులకు 23,50,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఆ నిర్వాసితులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెక్కులను పంపిణీ చేయబోతున్నారు. అయితే మిగతా నిర్వాసితుల పరిస్థితి ఏంటి, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపైన ఏమంటున్నారో మనతో అడిగి తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ నిర్వాసితుల పట్ల ఫైట్ చేశారు, మొత్తానికి వారికి ఆ పరిహారం సాధించారు. ఇంకా ఎంతమందికి రావాలి? ఈ 23 కోట్ల రూపాయలు 4 గ్రామాలు అంటే నారాయణపూర్ రిజర్వాయర్ ప్రజలకు సరిపోతాయా? నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటగా అసెంబ్లీలో నారాయణపూర్ సమస్యను లేవనెత్తిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే స్వయంగా ఈ గ్రామానికి వచ్చి నారాయణపూర్ సమస్యను మేము పరిష్కరిస్తున్నాం, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేస్తామని చెప్పి దాదాపు 3 నెలల కిందకి మీరు వచ్చిండ్రు. మీరందరూ కూడా చూసినప్పుడు ఆయన మాటకు అనుగుణంగా 2 రోజుల కిందట 23,50,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. మరొక 20 కోట్లు కూడా పెండింగ్గా ఉన్నాయి. ఆ 20 కోట్లు కూడా సాధ్యమైనంత ఒక 1-2 మంత్స్లో విడుదల చేయించి నిర్వాసితులను పూర్తిగా ఆదుకొని నారాయణపూర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఇటు కుడి కాలువ ఎడమ కాలువ కూడా పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గాన్ని గత పాలకులు మాటల్లో కోనసీమ అన్నారు, అనేకసార్లు మాటల్లో చెప్తున్నారు. మేము చేతుల్లో కోనసీమ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి ఇలా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి గోదావరి జలాలు తీసుకొచ్చి నియోజకవర్గ రైతుల పాదాలకు కడుగుతామని చెప్పి నేను మాట ఇచ్చిన. దానికి అనుగుణంగానే మా కార్యాచరణ ముందుకు పోతుంది. మా ఉద్యమంలో ఏబిఎన్ కూడా అనేక సార్లు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేక సార్లు పుంకాలుగా వార్తలు ప్రచురించి ఇలా నిర్వాసితుల సమస్యలు, ఈ ప్రాంత రైతుల సమస్యలు, రైతుల కష్టాలు కన్నీళ్లు కూడా అందరికి కూడా చూపించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఈ 4 గ్రామాల వాటిని ముంపు గ్రామాలుగా ప్రకటించే అవకాశం ఏమన్నా ఉందా? అదే ఇప్పుడు ప్రాథమికంగా అయితే 23.5 కోట్లు విడుదల చేస్తున్నాం. మరో 20 కోట్లు కూడా విడుదల చేయడానికి ఉన్నది. అధికారులు ఎస్టిమేషన్ ఇస్తారు, ఏ ఇండ్లు తీసుకోవాలి, ఏ భూములు తీసుకోవాలి అనేది. అది పూర్తిగా టెక్నికల్ సంబంధించిన అంశం. నాకు టెక్నికల్ అంశానికి సంబంధించి నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి వాళ్ళు ఇంజనీర్లు, ఇతర అధికారులు అవన్నీ డిసైడ్ చేస్తారు. నాది ఏంటంటే నా అంశం ఒకటే, చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక ఇరిగేషన్ హబ్గా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో, ప్రతి గుంటకు కూడా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో నేను ముందుకు పోతున్నా. కొదురుపాక గ్రామంలో మిడ్ మానేర్ సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. మిడ్ మానేర్ సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పి మేము ముఖ్యమంత్రి గారు చెప్పగానే సానుకూలంగా స్పందించాడు. దానికి సంబంధించి 12,000 ఇళ్ళు దాదాపు మంజూరు చేయడం జరిగింది. ఇంకా మిడ్ మానేర్ సమస్యలు ఏమున్నా కూడా నేను పరిష్కరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక వాటర్ హబ్గా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నానని ఆయన అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చొప్పదండి.